వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయించారాయన. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నం పోలీసులు కొడాలి నానిపై గతేడాది జూన్లో కేసులు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు కొడాలి నాని. మచిలీపట్నం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారాయన. తనపై నమోదైన కేసులో సెక్షన్లన్నీ 7 ఏళ్ల లోపు శిక్షకు సంబంధించినవేనని, ఆ కేసుల్లో తనను విచారించాల్సి వస్తే ముందుగా నోటీస్ ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారట. అయితే గత 5 ఏళ్లలో అధికారం అండ చూసుకొని తెచ్చిపోయిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని, అలాగే టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన వారిపై నమోదైన కేసుల నేపథ్యంలో పలువురిని ఇప్పటికే అరెస్టు చేసి విచారించారు. ఇందులో భాగంగానే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. అలాగే మరికొందరిని కూడా అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించి అరెస్ట్ అవ్వకుండా రక్షణ పొందుతున్నారు. మరికొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ అరెస్ట్ ఆయనే అని కొడాలి నాని అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనపై వరుస కేసులు నమోదవుతుండగా రెండిట్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక విశాఖలో నమోదైన కేసులో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక మచిలీపట్నంలో నమోదైన కేసులో కొడాలిని అరెస్టు చేస్తారనే భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడితో పాటు గుడివాడ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, భూ కబ్జాలపైన కొడాలిపై కేసులు నమోదు చేస్తారని అంటున్నారు. దీంతో ఆయన ఒక్కో కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 9 నెలల కాలంలో కొడాలి 2-3 సార్లు మాత్రమే బయటకు వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరు కావడం లేదు. ఇటీవల వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జైలుకెళ్లిన అధినేత జగన్ వెంట కనిపించారు. అయితే కొడాలి నానిపై పలు కేసులున్న నేపథ్యంలో ఎప్పుడు తనను అరెస్టు చేస్తారనే టెన్షన్తో పెద్దగా బయటకు రావడం లేదని, దాదాపుగా సైలెంట్గా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లు తాము అధికారంలో ఉన్నాం కదా అని తెగ రెచ్చిపోయి మాట్లాడారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు పైన, ఆయన ఫ్యామిలీ పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుందట కొడాలికి. అందుకే అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ పొందేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.